చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తనదైన మార్క్ సినిమాలు, టెలి సీరియల్స్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ అకాల మరణం చెందారు. ఈ ఘటన బెంగాలీ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. రాహుల్ మృతిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. బోలేబాబా పార్ కరేగా అనే టెలిఫిలిం షూటింగ్ నిమిత్తం రాహుల్ తన యూనిట్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఒడిశాలోని తలసరి బీచ్ కు వెళ్లారు. అక్కడ సముద్ర నేపథ్యంలో ఒక పడవ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రాహుల్ ప్రమాదవశాత్తు నియంత్రణ కోల్పోయి నీటిలో పడిపోయారు. చిత్ర బృందం వెంటనే రియాక్ట్ అయి రాహుల్ ను రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే రాహుల్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న బాలాసోర్ పశ్చిమ బెంగాల్ పోలీసులు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తూ విచారణ చేపడుతున్నారు. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగా సడన్ గా రాహుల్ ఇలా కన్నుమూయడంపై బెంగాలీ మూవీ ఇండస్ట్రీ అభిమానులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. కోల్కతాలో జన్మించిన రాహుల్ చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి ఎక్కువ. 2008లో రిలీజ్ అయిన చిరోదిని తుమి జయ అమర్ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అప్పట్లో బెంగాల్ అంతా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ఆపై లవ్ సర్కస్, షోనుమాన్ బోలేతోమై, నా హన్యతే వంటి వరుస సినిమాలతో నటుడిగా టాప్ హీరోల్లో ఒకడిగా స్థిరపడ్డాడు. అంతేకాక తుమి ఆజ్బే బోలే, దేశర్మట్టి వంటి సీరియల్స్ తో ఆ రాష్ట్ర ప్రజలందరికీ చేరువయ్యారు. తన తొలి సినిమా నాయిక ప్రియాంక సర్కార్ ను 2010లో రాహుల్ వివాహం చేసుకోగా వారికి ఓ కుమారుడు ఉన్నాడు. 2017లో మనస్పర్ధలతో విడిపోయిన కుమారుడి కోసం 2 ఏళ్ల క్రితం తిరిగి కలిసిపోయారు. కానీ కలిసిన 2 ఏళ్లకే ఈ దుర్ఘటన జరగడం, అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.